జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కమ్మగా తీయగా పరమాన్నం చేసి చూపిస్తాను. దీనికోసం మనకి కావలసినవి ఏంటో చూసేద్దామా. నానబెట్టుకున్న 1 కప్పు రైసు, ఏ రైస్ అయినా పర్లేదు, సగ్గుబియ్యం, పంచదార, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కావాలి. 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి 1/2 లీటర్ నీళ్ళు కలుపుకోవాలి. అవి కొంచెం మరిగే వరకు అయితే, మరీ మరగ అవసరం లేదు. కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం, సగ్గుబియ్యం వేసి చాలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. ఎంత సాఫ్ట్గా అంటే మనం ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఇలా అయితే అవ్వాలి. ఇలా సాఫ్ట్గా అయితే అయ్యింది కదా. ఇప్పుడు గిన్నెకి కొంచెం ఇలా మెత్తగా మెదిపినట్టుగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పరమాన్నం క్రీమీలాగా మంచిగా ఉంటుంది, థిక్గా. ఇలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని అదైతే పక్కన చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉడికించి ఉంచుకున్న ఈ పరమాన్నంలోకి మనం 1/2 కేజీకి కొంచెం ముక్క ఉంచేసి ఆ బెల్లం అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల షుగర్ కూడా వేసాను అనమాట. ఆ కాంబినేషన్లో బాగుంటుంది. విలాచీ పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇది వేడి మీద వేస్తే ఇరిగిపోతుందని కొంచెం చల్లారిన తర్వాత అయితే బెల్లం అయ్యి వేస్తాను నేను. ఇలా వేసిన దాన్ని కలుపుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు పరమాన్నం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది అన్నిటికీ బాగుంటుంది అనమాట. పూజల్లోకి కానీ దేనికైనా ముందు పరమాన్నమే కదా మనం చేసుకునేది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.